ఆవు పేడతో పిడికలు చేసేవారిని చూశాం. పెయింటింగ్ తయారు చేయడము వార్తల్లో చూశాం. కానీ హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ మాత్రం ఏకంగా ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ను తయారు చేస్తుంది. అది ఎక్కడ, అసలు విషయాలేంటి తెలియాలంటే అమ్మా న్యూస్ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఇది లేకుంటే మానవ జీవితమే లేదన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దగ్గర నుంచి మనం ప్రయాణించే బైక్లు, కార్లు వరకు అన్ని వస్తువుల తయారీలోనూ ప్లాస్టిక్ తప్పనిసరి అయిపోయింది. వీటిని ఎలా అరికట్టాలో తెలియని పరిస్థితి. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసేందుకు ఏళ్ల సమయం పడుతుంది. ఈ విషయాలు తెలిసిన ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం మనం తగ్గించుకోలేకపోతున్నాం. రోజు రోజుకు మరింత ఎక్కువగానే వాడుతున్నాం. పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు బ్యాన్ చేశాయి. అది కూడా తూతూ మంత్రంగానే అమలవుతుంది. ప్లాస్టిక్ నుంచి భూమికి రక్షణ కల్పించాలంటే అసలు ప్లాస్టిక్ అనేదే లేకుండా చేయాలి. మనిషికి ప్లాస్టిక్ అవసరాలు తగ్గించాలి. అదే లక్ష్యంతో ఓ కంపెనీ పనిచేస్తుంది. Basically, we've developed composites and we've got the testings done with our material and everything is done. But now we really want to scale up the material. So to scale up the material and create a decentralized economy across India, we would like to set up some micro factories across different regions of India. So right now we'll be setting up a pilot in one place, most probably Gujarat, and then we'll take it on to the rest of the India. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డంగ్సే ల్యాబ్స్ హానికర ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఆవు పేడతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ను తయారు చేసింది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదట. Right now we've developed around 16 composites in excluding dung plastic. And the sample what you're seeing here is an acoustic panel sample, so which we eventually will scale it up and set it up in the, as a market, we'll take it out in the market. So this is one of the product that we'll soon take it out in the market. డంగ్సే ల్యాబ్స్ ఆవు పేడతో డంగ్ ప్లాస్టిక్, డంగ్ వుడ్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్తో దీన్ని రీప్లేస్ చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని డంగ్సే కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఆవు పేడ నుంచి బయో ప్లాస్టిక్ తయారు చేస్తున్నట్లు డంగ్సే ల్యాబ్స్ R&D హెడ్ సోనియా పుల్లూరు తెలిపారు. ఆవు పేడ లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైక్రో ఫ్యాక్టరీలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. బయోప్లాస్టిక్ మాత్రమే కాదు, డంగ్ వుడ్ కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. డంగ్ వుడ్తో కిటికీలు, తలుపులు, టేబుల్ వంటివి తయారు చేయవచ్చు. తద్వారా వీటి కోసం చెట్లను కూడా నరకాల్సిన అవసరం ఉండదని, ఆవు పేడతో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయవచ్చని వారు చెబుతున్నారు.